అందరికీ ప్రైజ్ తోడండి. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ మనం యోసేపు గురించి తెలుసుకుందాం. ఈరోజు యోసేపుని అందరూ దేవుడు దర్శనాలు చూపించినప్పుడు వాళ్ళ అన్నలందరూ కలలుగానే వాడొచ్చాడు అని చెప్పేసి ఎగతాళి చేసేవాడు. తర్వాత తనని తీసుకెళ్ళి ఐగుప్తీలకి అమ్మేసేస్తారు వాళ్ళ సొంత అన్నలే. ఈరోజు మన జీవితాల్లో కూడా కుటుంబంలో వెలివేయబడి ఉన్నామా? చెరసాల్లో వేశారు, అనేక ఇబ్బందులు వచ్చినాయి, తన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కానీ తను మాత్రం దేవుని తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కానీ తను మాత్రం తన దేవుడికి ఎప్పుడు మొరపెడతానే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ నాన్న తనకి ఒక మంచి రంగుల అంగీని కుట్టించినప్పుడు దాన్ని చూసి చాలా సంతోషపడతాడు. కానీ దాన్ని చూసి వాళ్ళ అన్నలు ద్వేషిస్తారు. ఆ ఒక్క అంగీని కూడా తీసేస్తారు వాళ్ళ అన్నలు. కానీ దేవుణ్ణి ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఒక్క నైట్లోనే యోసేపు జీవితాన్ని మొత్తాన్ని దేవుడు మార్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా యోసేపుకి అయినట్టు కుటుంబంలో వెలివేయబడ్డామా, లేకుంటే అందరి చేత ద్వేషించబడుతున్నామా, నాకు ఎవ్వరూ లేరు అనే ఒక నిస్సహాయత నిన్ను ఇరుకుల్లో పెడుతుందా? ఏం చేయాలి, ఎటెళ్ళాలని ఒంటరి పోరాటంలో ఉన్నావా? నువ్వు కూడా యోసేపులాగా దేవుడి వైపు తిరుగు. ఒక్క క్షణం, ఒక్క రెప్పపాటు కాలం చాలు దేవుడు మన జీవితాలను మార్చడానికి. తర్వాత దేవుడు యోసేపు జీవితాన్ని మార్చిన తర్వాత ఎవరైతే యోసేపును చులకనగా చూశారో వాళ్ళే వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారంట. ఈరోజు నీ జీవితంలో ఎవరు నీకు లేరేమో, కానీ అందరు విడిచిన, తల్లి విడిచిన, తండ్రి విడిచిన విడవని దేవుడిని మనం కలిగి ఉన్నాము. దాన్ని బట్టి మనం సంతోషించాలి. దాన్ని బట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్దాము. దాన్ని బట్టి దేవుడి దగ్గర మనం మొరపెడదాము. ఈ చిన్న స్టోరీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.